ధరణిపై సీఎం రేవంత్ సమీక్ష. లోటుపాట్లపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. మండల కేంద్రాల్లో నెలకోసారి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయం. రెవెన్యూ సదస్సు ఏమైనా ఉంటే రైతులకు బాధ ఉంటే ఆ సదస్సు కాడికి పోయి చెప్పుకునే ఏర్పాటు అది మండల కేంద్రాల్లో నెలకోసారి పెట్టబోతా ఉన్నారు. కీలక అంశాలపై ఆయన ఆరాధిస్తా ఉన్నాడు. ఇక ధరణి రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై బుధవారం దాదాపు 2 గంటల పాటు సమీక్షించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు. ధరణి పోర్టల్ పై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 83 కోట్లు ఏమయ్యాయని సీఎం ప్రశ్నించారు. ధరణి పోర్టల్ రూపకల్పన ఎవరికి ఇచ్చారు, టెండర్ పిలిచారా వంటి అంశాలపై రేవంత్ రెడ్డి ఆరాధించారు. ఇప్పుడు ఇవి దిస్తే గజ వణుకుతురు వీళ్ళంతా, కొడుకులంతా అన్ని బయటకు వస్తున్నాయి లెక్కలు.